ప్రేమయుద్ధం ఎపిసోడ్ 12. రేయ్ ఉదయ్, ఏంట్రా నీలో అంత కోపం? ఆయన మీ నాన్నరా అని మధు ఉదయ్ రూంలోకి వస్తూ అంటాడు. ఉదయ్ మధుతో, రేయ్ ఇలా రారా. ఏంటి బావా, నన్ను మిస్ అయ్యావా? అవున్రా అని మధు చెంప మీద కొడతాడు. మధు చెంప మీద చెయ్యి పెట్టుకొని, ఎందుకురా కొట్టావు? మిస్ అయితే ఎవరినైనా హక్ చేసుకుంటారు, కానీ ఇలా కొట్టర్రా. రేయ్ మధుగా, నీకు తెలుసు కదా నాకు ఆయనంటే పడదు అని. మరి నువ్వెందుకురా ఆయనతో తిరుగుతున్నావు? రేయ్ ఉదయ్, నేను వెంటపడి తిరగడానికి ఆయన ఏమన్నా నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావా? ఏదో పాపం మీ నాన్న కదా, బయటకి వెళ్తూ తోడుగా రమ్మంటే వెళ్ళాను. అయినా నా సంగతి పక్కన పెట్టు. నువ్వేంట్రా ఆ అమ్మాయి గురించి మీ నాన్నతో గొడవ పడుతున్నావు? కొంపదీసి నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? రేయ్ మధు, సపోర్ట్ చేస్తే లవ్ చేస్తున్నట్టా? తను నా పిఏ అంతే, కాకపోతే కొంచెం మెంటల్ది. అలా వదిలేస్తే ఏమైపోతుందో అని పక్కన పెట్టుకొని తిరుగుతున్నా. రేయ్ బావా, మీ నాన్న ఏంటి నువ్వు ఆ అమ్మాయికి డబ్బులిచ్చావు అని అంటున్నాడు, నిజమారా? అవునరా, ఇచ్చాను. వాళ్ళ నాన్నకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందిరా. పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీరా. తన శాలరీ వాళ్ళ నాన్న శాలరీతో ఇల్లు అప్పులు అన్నిటినీ మెయింటైన్ చేస్తుంటుంది. సడన్గా వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా, అందుకే హెల్ప్ చేశాను. బావా, నేను నమ్మన్రా. నువ్వు ఎవరిని పట్టించుకోవు, పైగా హెల్ప్ అస్సలే చెయ్యవు. నీ స్వార్థం ఉంటే తప్ప వాళ్ళ ద్వారా నీకు ఏదైనా లాభం వస్తుంది అంటేనే చేస్తావు. నిజం చెప్పరా? నన్ను బాగానే అర్థం చేసుకున్నావురా అని తను ఆదిత్య గురించి వేసిన ప్లాన్ చెప్తాడు. అది విని మధు, ఇందుకే మనకు సూట్ అవ్వని పనులు చెయ్యకూడదు అని చెప్పేది. రేయ్ బావా, ఆది ఎప్పుడూ నీ దారికి అడ్డు రాలేదు కదరా. కేవలం మీ నాన్న మీద కోపంతో తనని అసహించుకుంటున్నావు. నువ్వు చెయ్యాలి అనుకుంది కరెక్ట్ కాదురా. అయినా ఇది నువ్వు కాదురా. నా ఉదయ్ ఎదురుగా దెబ్బ తీసేవాడు తప్ప ఎవరికి భయపడడు. ఇలా వెనకాల ప్లాన్ వేసి నిన్ను నువ్వు డౌన్ చేసుకోకురా. అవునరా మధు, నేను ఎలా ఇలా ఆలోచించాను? చిన్నప్పటి నుండి ప్రతిసారి వాడు నాకు కాంపిటీషన్ వస్తూ ఉంటే చూడలేకపోతున్నాన్రా. అందుకే ఇలా స్టూపిడ్లా ఆలోచించాను. పాపం నా వల్ల అర్చన కూడా ప్రాబ్లమ్స్లో ఉంది. ఉదయ్ ఫోన్ రింగ్ అవుతుంటే చూసి లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. అవతల మేనేజర్ మాట్లాడుతూ, సార్, అర్చన ఇంటికి వెళ్ళాను సార్. తను ఇంట్లో లేదంట సార్. వాళ్ళ పిన్ని తనని బయటకి గెంటేసిందంట సార్. ఉదయ్ షాక్ అయ్యి, ఏంటి గెంటేసిందా? అనుకున్నా ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. తను ఎక్కడికి వెళ్ళింది తెలుసా? తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో వాళ్ళని ఎంక్వైరీ చెయ్యి. చూడు, ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాను. తన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. తను కనిపిస్తే నేను వచ్చే వరకు నా గెస్ట్ హౌస్లో ఉండమని నేను చెప్పానని చెప్పు. అర్థమైందా? అలాగే నాతో కాల్ మాట్లాడించు అని పెట్టేస్తాడు. అయ్యయ్యో, ఆటో అయితే ఎక్కేశాను, మరి ఎక్కడికి వెళ్ళాలి? నాకు మా ఇల్లు తప్ప వేరే అడ్రస్ ఏమీ తెలియదు. ఉదయ్ సార్, అంతా మీ వల్లే. నేను ఇక్కడ రోడ్డు మీద ఇలా ఉన్నాను. ఆటోలో ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఉన్నాను. మీరు మాత్రం అస్సలు నా గురించి ఆలోచించకుండా ఆఫీస్లో మీ వర్క్ చేసుకుంటున్నారా? కనీసం నేను ఆఫీస్కి రాలేదు అని కాల్ చేసైనా అడిగారా? పోండి, మీతో మాట్లాడను. అవును, నా ఫోన్ ఏమైంది? ఇంకెక్కడ ఫోన్? అది ఎక్కడో రోడ్డు మీద పడి ఉంటుంది. యాక్సిడెంట్ అయినప్పుడు కింద పడిపోయిందిగా. తనలో తానే మాట్లాడుకుంటున్న అర్చనని చూసి ఆటో డ్రైవర్, ఈ అమ్మాయి ఏంటి ఇలా ఒక్కతే మాట్లాడుకుంటుంది? తలకి ఆ కట్టేంటి? దెబ్బ తగిలి పిచ్చి పట్టిందా అనుకున్నాడు. అర్చన ఆటో అతనితో, అన్నా, మీ ఫోన్ కొంచెం ఇస్తారా? నా ఫోన్ పోయింది, మా ఇంటికి కాల్ చేయాలి అని చెప్పి ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకి కాల్ చేసి తన సర్టిఫికేట్స్ అలాగే తన లగేజీ కావాలి అని చెప్పి ఆటోలో వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో దిగి వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తుంది. శ్రీనివాస్ గారు ఉమా ఇంట్లో లేదు అని నిర్ధారించుకొని అర్చన లగేజ్ తీసుకొని బయలుదేరి అర్చన దగ్గరికి వస్తారు. అర్చన తలకి ఉన్న కట్టును చూసి శ్రీనివాస్ గారు బాధగా, తల్లి ఏమైందమ్మా, ఈ దెబ్బేంటి? 2 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. ఏమైంది? నాన్న, ఏం కాలేదు, చిన్న దెబ్బ. నువ్వు భయపడకు,
థ్యాంక్స్ నాన్న ఇవి తీసుకొనొచ్చినందుకు. థ్యాంక్స్ కాదురా, నువ్వే నన్ను క్షమించు, నిన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకొనొచ్చినందుకు. మీ పిన్ని నిన్ను బయటకు పంపిస్తుంటే ఆపలేకపోయాన్రా, క్షమించు తల్లి అని బాధపడతారు. వద్దు నాన్న, నువ్వు బాధపడకు. అయినా పిన్ని ఒకటి మర్చిపోయింది. నీకు యాక్సిడెంట్ అయ్యాక నువ్వు జాబ్కి వెళ్ళట్లేదు. నేనే కదా మన ఇల్లు చూసుకునేది. ఈ విషయం పిన్నికి కూడా తెలుసు కదా. నన్ను వదిలించుకోవాలి అనుకుంది, కానీ నేను వెళ్ళిపోతే ఇంట్లో చాలా కష్టం అని ఊహించలేదు. పాపం ఆవిడ కాదు, నువ్వు. ఆవిడ తరుణిచ్చిన మనీ తీసుకొని నిన్ను బయటకు పంపింది. చూస్తూ ఉండండి నాన్న, ఒక వారంలో ఆవిడే మళ్ళీ నన్ను ఇంటికి పిలుస్తుంది. ఇంక మీరు వెళ్ళండి నాన్న, జాగ్రత్త, టైంకి టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. శ్రీనివాస్ గారు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇదంతా కొంచెం దూరంగా కార్లో నుండి చూస్తున్న ఆదిత్య బాధపడి తరుణ్తో, చూడ్రా, నువ్వు చేసిన దానికి తను ఎలా బాధపడుతుందో, ఎలాగైనా తనకు హెల్ప్ చెయ్యాలరా. సారీరా ఆది, ఏదో కోపంలో అలా చేశాను. తనకి ఖచ్చితంగా హెల్ప్ చేద్దాంరా, పదరా. తను ఎక్కడికి వెళ్తుందో చూద్దాం, మళ్ళీ మిస్ అవుతుందేమో. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.